వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జర్నలిస్టు శివ. హైదరాబాద్ మహానగరానికి జీవనాధారమైన మూసీ నది ఈరోజు వ్యర్థాలతోటి నిండిపోయింది. కానీ ఈ మూసీ ఎక్కడ పుట్టింది, ఈ మూసీ జన్మస్థలం ఎక్కడుంది, అసలు ఈ మూసీ స్థలం ఎలా ఉద్భవించింది అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మనం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లోనికి మనం ఈరోజు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తుండొచ్చు మనం మూసీ ప్రారంభమైన ఈ ప్రదేశం అనంతగిరి హిల్స్ కొండలోని ఈ ప్రాంతము సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులోన ఉంటుంది. ఈ నది ప్రశాంతమైన కొండల నుండి కొనసాగుతుంది. ఈ ప్రవాహం తూర్పు వైపు ప్రయాణిస్తూ హైదరాబాద్ సమీపంలోని సోదర నది ఈసాతోటి కలుస్తుంది. చిన్న చిన్న వాగులు అడవుల్లో జారే నీరు కలిసి ఒక ప్రవాహంలా మారుతూ ఈ నీటి ప్రవాహం తర్వాత ఇది మూసీ నదిగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఇది చిన్న వాగుల తర్వాత గ్రామాలను దాటుతూ పెద్ద నదిగా మారుతూ హైదరాబాద్ నగరాన్ని చేరుతూ వచ్చింది. మూసీ నది ప్రయాణం అనంతగిరి నుండి మొదలై వికారాబాద్, చేవెళ్ళ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వరకు వస్తుంది. ఇది నగరానికి చరిత్రాత్మక గుర్తుగా నిలిచిపోయింది. 1908లో భారీ వరదలతో హైదరాబాద్ తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత అప్పటి నిజాం ప్రభుత్వం 2 పెద్ద జలాశయాలుగా నిర్మించారు. అవి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. చూసుకోవచ్చు మనం మూసీ పుట్టిన ప్రదేశంలో నీళ్లు ఎంత స్వచ్ఛమైన నీటితో మొదలై ఈరోజు మన మహానగరంలో చేరే వరకు వ్యర్థాలు మురికితోటి నిండి కనీసం ముట్టుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో మనం హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ మూసీని ఎలా పునర్జీవం చేయాలి, దీనిపై మూసీ రివర్ ఫ్రంట్ను ఒకరు ఏర్పాటు చేశారు. కానీ ఇది నిజంగా విజయవంతం అవుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ పచ్చని అడవులు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మూసీ పుట్టి కానీ మనకు హైదరాబాద్ వచ్చేసరికి మనం వ్యర్థాలతోటి నిండిపోయి వ్యాధులు, రోగాలతోటి మనం జీవనం కొనసాగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి హయాంలోనే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేశామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది చేశారా లేదా అనేది మనం 10 సంవత్సరాలలో చూసాము. ఆ తర్వాత 2023 తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు హైడ్రా పేరుతోటి ఈ మూసీ హైడ్రాతో FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ నిర్ణయం తీసుకుంటూ పేదల ఇళ్లను కూలగొడుతూ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుందని బీఆర్ఎస్ ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ మీద చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ దీర్ఘకాల పాలనలో నగర జనాభా పెరిగింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగిందని చెప్తున్నారు. మురుగునీరు నేరుగా మూసీలో కలవడం ప్రారంభమైంది. 1980 తర్వాత మూసీ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. కానీ ఈ మూసీని పునర్జీవం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ పూర్తి అవుతుందా లేకపోతే పూర్తి అవుతుందా అన్న ప్రశ్నతోటే ఈ మూసీ ముగిసిపోతుందా, ఈ వ్యర్థాలను తొలగిస్తారా, ఈ మూసీని మళ్ళీ జీవనాధారంగా మారుస్తారా? జీవనాధారం సంగతి దేవుడెరుగు. ఆ మురుగునీటిని కనీసం మంచిగా చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను, దోమల బెడదను, మురుగునీరు వ్యర్థాలను ప్రవాహాన్ని తగ్గించి తెలంగాణలో జీవనదిగా ఉన్న ఈ అనంతగిరి హిల్స్లో పుట్టి
హైదరాబాద్ మహానగరానికి చేరుకుంటూ మన నల్గొండ జిల్లాకి ఇది 240 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఈ మూసీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ మూసీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ కుటుంబాలు, వ్యవసాయం చేస్తున్న రైతులకు బోరేస్తే ఎల్లో కలర్లో వచ్చే నీళ్లు, ఎన్నో బాధలు ఒక నల్గొండ జిల్లా వాసిగా. ఈ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య ఒకవైపు వేధిస్తుంటే ఈ మూసీ బెడద ఇంకా చాలా నష్టాలని నల్గొండ జిల్లా వాసులను కలిసివేస్తున్న అంశం మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ నల్గొండ జిల్లా ఏ పాపం చేసింది? ఈ నల్గొండ జిల్లా ఎవరికి అన్యాయం చేసింది? ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తానంటే ఏ రాబందులు మా నల్గొండ జిల్లాను అడ్డుకుంటున్నాయి? వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లోని మూసీ ప్రారంభమైన ప్రదేశంలో మనం ఇప్పటిదాకా స్వచ్ఛమైన నీరు ఎలా ఉందో చూసాం. ఈ స్వచ్ఛమైన నీరుని హైదరాబాద్ వరకు పారించాలంటే మధ్యలోని ఏ విషపు వ్యర్థాలు కాలుష్యం కాకుండా హైదరాబాద్ మహానగరానికి చేరవేసినట్లయితే మనం హైదరాబాద్ మహానగరాన్ని మంచినీటిగా మన మూసీ నదిని చూడొచ్చు. ఈ మూసీ నది పునర్జీవం కోసం అడ్డుపడుతున్న వారు ఎవరు? మన హైదరాబాద్ మహానగరాన్ని మూసీ మురికి కంపుతోనే ఇలానే మన జీవనాన్ని కొనసాగిద్దామా? ప్రజలలో ఎదురవుతున్న ప్రధానమైన అంశం ఈ మూసీ అంశం. రోజు మనం అనంతగిరి హిల్స్ కొండల్లోని మూసీ గురించి, మూసీ ప్రస్తావన గురించి, మూసీలో ప్రవహిస్తున్న నీరు ఎట్లా ఉంది, మన అనంతగిరి హిల్స్లోని మూసీ ప్రారంభమైన వద్ద నీరు ఎలా ప్రవహిస్తుంది, అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, అసలు మూసీ పునర్జీవం చేయాల్సిన అవసరం ఏముంది, అవన్నీ తెలుసుకోవడం కోసం మనం అనంతగిరి హిల్స్ కొండలోకి వచ్చాము. దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాము. ఇప్పుడు మనం హైదరాబాద్లోని మూసీ ఎలా ఉంది అనేది చూడడానికి వెళ్దాం. మనం ఇంతకుముందు అనంతగిరి హిల్స్ కొండల్లోకి ప్రారంభమైన ఈ మూసీ వరకు వెళ్ళి మనం మూసీ పుట్టిన ప్రదేశం వరకు వెళ్ళి రావడం జరిగింది. అలాగే ఈరోజు ఆ మూసీ అక్కడ ఉన్న స్వచ్ఛమైన నీరే కాకుండా ఇక్కడ హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మూసీ నీరు ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది మనం చూడొచ్చు. ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితులు ఈ మూసీ వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రవాహం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించి నల్గొండ జిల్లాలోని బోర్లు వేస్తే బొగ్గు కలర్లో, బ్లాక్ కలర్లోకి నీళ్లు వచ్చి ఈ వ్యర్థమైన కాలుష్యం భూమిలోకి పోవడం వల్ల
నల్గొండ జిల్లా వాసులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మూసీ పరిస్థితుల వల్ల మన హైదరాబాద్ నగరంలోని దోమలు, జబ్బులు, అనేక వ్యాధులతోటి ఈ మూసీ ఉండడం వల్ల నష్టాలే కలుగుతున్నాయి తప్ప లాభాలు కలిగే పరిస్థితి లేదు. వేల కోట్లు పెట్టి మూసీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఆ వేల కోట్లు పెట్టి నిజంగానే మూసీని పునరుద్ధరణ చేస్తారా, లేకపోతే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే మన హైదరాబాద్ నుంచి ప్రవహించే ఈ హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా మీదుగా ప్రవహిస్తూ ఇది వాడపల్లిలో కృష్ణా నదిలో కలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ జిల్లాకే దీనివల్ల ప్రధానమైన నష్టాలు అయితే ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు పిల్లనియాలంటేనే ఫ్లోరైడ్ ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ పరిస్థితుల్లో పిల్లనిస్తే ఆ పరిస్థితుల వల్ల గర్భం కూడా దాల్చిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి ప్రధానమైన కారణం ఈ మూసీనే. ఈ మూసీ పునరుద్ధరణ చేసి మన నల్గొండ జిల్లాకు స్వచ్ఛమైన నీటిని అందించి నల్గొండ జిల్లా పుణ్యం కట్టుకోవాలి రేవంత్ రెడ్డి అని అక్కడున్న రైతులు కానీ అక్కడున్న సామాజికవేత్తలు కానీ అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే ఈ మురికిని చూడవచ్చు. ఈ మురికిలో కనీసం వాసన కూడా పీల్చుకోలేని పరిస్థితి మనం మూసీ చూస్తున్నాం. ఇవన్నీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మూసీ ఇట్లనే వస్తుంది. హైదరాబాద్లో ఈ వ్యర్థాలు వస్తూనే ఉన్నాయి. ఈ వ్యర్థాల వల్ల ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు మనందరం పడుతూనే ఉన్నాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటారు. కానీ ఎవరు చేస్తారు? దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి? ఈ పరిస్థితుల నుంచి ఎట్లా మనం ఎదుర్కోవాలి? నల్గొండ జిల్లాకు మోక్షం కలిగించి నల్గొండ జిల్లా పుణ్యం కట్టుకోవాలని మరీ నల్గొండకు సంబంధించిన నాయకులు కానీ, నల్గొండకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, నల్గొండకు సంబంధించిన లీడర్లు కానీ, ప్రజలు కానీ ఈ మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కి మంచి టూరిస్టు ప్లేస్ అవుతుంది. దీనివల్ల అలాగే మాకు ఈ శుద్ధి చేసిన నీటిని అందించినందుకు పేరు ఎప్పుడు చరిత్రలోనే నిలిచిపోతుంది. అనంతగిరి హిల్స్లో పుట్టిన మూసీ హైదరాబాద్ మహానగరానికి వచ్చింది. మనం ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే అసలు మూసీ ఎక్కడ ప్రారంభమైంది, మూసీ ప్రారంభమైన ప్రదేశం నుండి హైదరాబాద్ గండిపేట చెరువు, అలాగే హిమాయత్ సాగర్, ఇవన్నీ వీటి తర్వాత మనం లాస్ట్కి ఇక్కడ నాగోల్కి అయితే వచ్చాం. ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత అసలు ఈ మూసీ పునరుద్ధరణ చేయాలా, అసలు ఈ మూసీ పునరుద్ధరణ అవసరం ఉందా అనేది ఈ వీడియోలో కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. దీని మీద మీకు స్పష్టమైన అవగాహన రావాలి. దీని మీద మనం కూడా మన తరపున ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు శివ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని నన్ను ఆదరించగలరని కోరుకుంటూ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.